అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి షాక్ అవుతున్నాడట. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కూడా గెలవదు అనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అనుకున్నాం, ఇక భారతీయ జనతా పార్టీ అసలు లేదనుకున్నాం. భారతీయ జనతా పార్టీకి సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చినాయి. ఇక ఇండిపెండెంట్ పోటీ చేసినా కూడా వాళ్ళు కూడా గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి గనక ఓట్లు వేయకపోతే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గనక గెలవకపోతే మీ ఊరికి పథకాలు రావు, నిధులు రావు, మీ ఊరికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావని చెప్పి ఎమ్మెల్యేలు కూడా బెదిరించారు జనాలను. ఎమ్మెల్యేలు జనాలను భయప్రాంతాలకు గురి చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. అయినా సరే జనం ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేసి జనాలు పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించేటటువంటి కార్యక్రమం చేసిరు. కొంతమంది ఎమ్మెల్యేలు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిరు కదా. ఇప్పుడు బీర్లైలే మాట్లాడిండు. బీర్లైలే డైరెక్ట్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల ప్రచారానికి పోయి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, లేకపోతే నా మీద ఒట్టే, మీరు కాంగ్రెస్కి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు అనుకో, మీరు డబ్బాల ఓట్లేసేటి అని నాకు తెలుస్తాయి, నేను ఎమ్మెల్యే కాబట్టి నేను అన్నీ తెలుసుకుంటా, మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి బీర్లైలే మాట్లాడిండు. అయినా సరే జనాలు వినకుండా ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేసారు. తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన కూడా బెదిరించిండు జనాలను. అనిరుద్ రెడ్డి వాళ్ళ సొంత ఊర్లో కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి గెలిచిండు. ఏ ఎమ్మెల్యేలు అయితే జనాలను భయప్రాంతాలకు గురి చేసి జనాలను బెదిరించిరో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కనబడ్డది. ఇప్పుడు రేవంత్ అన్నకు వచ్చినటువంటి బాధ ఇదే. అసలు బీఆర్ఎస్ లేదనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది అనుకున్నాం. అసెంబ్లీ ఎన్నికలలోనే బీఆర్ఎస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. తక్కువ కాదు, అసలు రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా రాలే. మొత్తం అర్బన్కి సంబంధించినటువంటి సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎన్నికలలో. అలాంటి రూరల్ ప్రాంతాలలో ఈ సర్పంచ్ ఎన్నికలలో ఇన్ని సీట్లు ఎట్లా వచ్చినాయి, సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా గెలిచిర్రు, అసలు ఏం జరిగింది? దాదాపు బీఆర్ఎస్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 4031 సర్పంచ్ స్థానాలు వచ్చినాయని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అఫీషియల్గా పెట్టుకుంటున్నటువంటి డేటా. అయితే ఈ 4031 ఎట్లా గెలిచిర్రు? అసలు బీఆర్ఎస్ కన్నా సీన్ లేదనుకున్నాం. కేసీఆర్ బయటకు వస్తలేడు, కేసీఆర్ పని అయిపోయింది, ఇక కేసీఆర్ రాజకీయాలలో యాక్టివ్గా ఉండే పరిస్థితి లేదు, కేటీఆర్ వల్ల ఒరిగిందేం లేదు, ఇక బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంత ఆగమాగం పరిస్థితి, అవినీతి ఎత్తురు తీసుకుపోయి లోపడెత్తాం, రేపో మాపో కేటీఆర్ పోతాడు, హరీష్ రావు పోతాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు. రేవంత్ అన్న కూడా చాలా సభలలో మీటింగ్లలో చెప్పిండు బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక కేసీఆర్ బయటికి వెళ్ళాడు, కేసీఆర్ కథమైపోయిండు, ఇక కేసీఆర్ అసలు బయటకు వచ్చే సిచ్యువేషన్ కనబడతలేదు, ఆ పార్టీ ఉంటుందో ఊడిపోతుందో అని కూడా రేవంత్ అన్న మాట్లాడిండు. అలాంటి రేవంత్ అన్న ఒకేసారి రిజల్ట్ చూసి, ఫస్ట్ విడత సెకండ్ విడత మూడు విడతలకు సంబంధించినటువంటి రిజల్ట్ చూసి కాంగ్రెస్ వాళ్ళకి మడతపడ్డది. ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అర్థమైతలేదు. రేవంత్ అన్న రిపోర్ట్ చూసి షాక్ అవుతున్నాడట. రేవంత్ అన్న ఈ రిపోర్ట్ అంతా చూసి ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి కొంతమంది సర్వే సంస్థలతోటి ఒక రిపోర్ట్ తయారు చేపిస్తున్నాడట. ఆ రిపోర్ట్ ఏంది? సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఊర్లో ఉన్నటువంటి జనాలు ఎందుకు మనకు ఓటేయలేదు, ఎక్కడెక్కడైతే ఓడిపోయినామో అక్కడ ఓటమికి గల కారణం ఏందనేది ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పి రేవంత్ అన్న కొంతమంది ప్రభుత్వ అధికారులకు, కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళకి వీళ్ళకి చెప్పిండట. అసలు రీజన్స్ ఏంది, ఎందుకు ఓడిపోయినాం, బీఆర్ఎస్కు 4000 సీట్లు ఎట్లా వచ్చినాయి, బీఆర్ఎస్ పైన జనాలు మళ్ళీ ఎందుకు ప్రేమ చూపిస్తుర్రు, బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత అట్లనే ఉంది అనుకున్నాం, కానీ ఈ వ్యతిరేకత కాస్త కాంగ్రెస్ పైన ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పైన వ్యతిరేకత, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి రేవంత్ అన్న ఒక రిపోర్ట్ తెలుసుకుంటున్నాడు. ఇక ఈ మొత్తం ఈ ఫలితాలు చూసి రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకు నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ అన్న వర్షన్లో, రేవంత్ అన్న మైండ్లో ఒకటే, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ సిటీకే పరిమితం అయిపోయింది. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సిటీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచినాం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా గెలిచినాం, హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ ఎంట్రీ అయింది, మాకేం డోకలేదు, కేసీఆర్ని హైదరాబాద్లో కూడా తలదన్నుతున్నాం అనేటటువంటి రేంజ్లో రేవంత్ అన్న ఫీల్ అయిపోయిండు. సీన్ కట్ చేస్తే వచ్చినటువంటి ఫలితాలు చూసి రేవంత్ అనే పర్సన్ అయిపోయిందట. అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నటువంటి సోషల్ మీడియాలో ఫలితాలు ఏంటంటే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపు 6726 మంది గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఇండిపెండెంట్ అంతా కలిపి, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏకగ్రీవమైనటువంటి అభ్యర్థులు వాళ్ళు వీళ్ళు కలిపి 4031 బీఆర్ఎస్కి, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు 697, తర్వాత ఇండిపెండెంట్ అదర్స్ ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు 1272. రేవంత్ అన్నకు ఉన్నటువంటి అసలు బాధ ఇదే.
అసలు ఇండిపెండెంట్ ఇంత ఎట్లా గెలిచిరు? 1200 మంది ఎట్లా గెలిచిరు? ఇండిపెండెన్స్ అసలు జనాలు ఎట్లేసిర్రు? ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా క్లియర్గా చెప్పిర్రు, ఇగో పలాని మనిషి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తుండే, ఆయనకే ఓటేయ్యి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ గుర్తులు ఉండయి, పార్టీ వ్యవహారం ఉండదు, కానీ పార్టీ మాత్రం ఒక అభ్యర్థికి సపోర్ట్ చేస్తారు. అంటే ఈయనకు బ్యాట్ గుర్తు, ఈయన పేరు శంకరు, ఈ శంకర్కి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది, ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పుకుంటారు. ఆయనకేం కాంగ్రెస్ పార్టీ గుర్తున్నది, ఆయనకు ఉండేది బ్యాట్ గుర్తో, బాల్ గుర్తో, ఏదో ఉంగరం గుర్తో ఉంటుంది, ఆయనకు ఉండేటటువంటి గుర్తుండదు. కానీ కాంగ్రెస్ మాత్రం సపోర్ట్ చేస్తారు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నారు అంటారు ఊళ్ళే. అట్లా అన్నా కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు. దాదాపు 1272 గ్రామ పంచాయతీలలో. ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి అఫీషియల్ డేటా, అఫీషియల్ రిజల్ట్. ఇది బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నటువంటి ఫలితాలకు సంబంధించిన అంశం. ఇగో పింక్ వేవ్ అక్రాస్ తెలంగాణ ఆట. తర్వాత వాళ్ళు రిజల్ట్స్ పెట్టుకొని బీఆర్ఎస్ క్యాడర్ పుట్ అప్ ఏ గ్రేట్ షో ఇన్ రూరల్ తెలంగాణ అని చెప్పి, ఏ రూరల్ తెలంగాణలో అయితే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో అదే రూరల్ తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలలో గెలిచినటువంటి సిచ్యువేషన్. ఇది వాళ్ళు అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సిద్దిపేట హరీష్ రావుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉరుకుతుంది, ట్రైన్ ఉరికినట్టే ఉరుకుతుంది. కాంగ్రెస్ పార్టీకి పట్టుమని 10 సీట్లు వచ్చినాయట. ఏడా? సిద్దిపేట కాడ. ఆ 10 ఎంతో వచ్చినట్టున్నాయి, అవి కూడా వచ్చినాయో లేవో. ఇక జగిత్యాల, తర్వాత సిరిసిల్ల, ఇవి మొత్తం బీఆర్ఎస్ హవా. జనగామ బీఆర్ఎస్ ఏడు చూసినా బీఆర్ఎస్. కొన్ని జిల్లాలలో అసలు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి సొంత ఊళ్ళే బీఆర్ఎస్ గెలిచింది. ఇది ఇంకా గమ్మత్ కథ. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి రేవంత్ అన్నకు అంత ఏం చేయాలో అర్థమైతలేదు. అరే ఇప్పుడే ఇవి గెలిచినాయి, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పుసుక్కున్న బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వస్తాయా? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయా? లేకపోతే ఇవేంది తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి, అక్కడే మన బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయా? మరి బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి ప్రేమ రాబోతున్న ఎన్నికలలో ఇంకెక్కువ అవుతుందేమో. అసలు ఎక్కడ లోపం జరిగింది అని చెప్పి రేవంత్ అన్న ఆల్రెడీ ఆ రిపోర్ట్ అన్నీ తెప్పించుకున్న తర్వాత 2500 మహిళలకు ఇస్తాం, 4000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తాం, 6000 రూపాయలు వికలాంగులకు కూడా ఇస్తాం, డబ్బులన్నీ రెడీ పెట్టుకుంటున్నాం, రైతు బంధు కూడా మేము జనవరి 1వ తారీఖు అట్లా రిలీజ్ చేస్తామని చెప్పి రేవంత్ అన్న అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు టీవీ ఛానళ్ళలో కూడా వస్తున్నాయి, రైతు బంధు ఇవ్వబోతున్నాం, పెన్షన్లు ఇవ్వబోతున్నాం అని అనౌన్స్మెంట్. దేనికి? రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత రేవంత్ అన్న దగ్గరకు వచ్చినటువంటి రిపోర్ట్ ఒకటే. రేవంత్ అన్నకి ఏమి ఇచ్చి ఉంటారు మ్యాక్సిమం రిపోర్ట్ అంటే, రైతు బంధు వల్ల కొంత ఇబ్బంది పడ్డాం, పెన్షన్లు ఇవ్వలే కొంత ఇబ్బంది పడ్డాం, మహిళలకు 2500 ఇవ్వలే కొంత ఇబ్బంది పడ్డాం, కొన్ని పథకాలు ఆగిపోవడం వల్ల జనాలు కోపంతో బీఆర్ఎస్ కోటేసిర్రు. ఇది రేవంత్ అన్నకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు. అందుకే రేవంత్ అన్న ఇప్పుడు టకా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. సో ఓవరాల్గా ఇది బీఆర్ఎస్ వాళ్ళు అఫీషియల్గా పెట్టుకున్నటువంటి ఫలితాలకు సంబంధించిన అంశం. అయితే పేపర్లలో వస్తున్నటువంటి ఫలితాలు ఏంది? ఇప్పుడు ఈనాడు పేపర్లో కూడా వాళ్ళు ఫలితాలు ఇచ్చారు. ఇగో ప్రమాణ స్వీకారం 22వ తారీఖు అట. ఇది కొత్తగా ఏర్పడినటువంటి సర్పంచ్లకు సంబంధించిన వ్యవహారంలో. అయితే మొత్తం పార్టీలకు సంబంధించినటువంటి వైజ్ ఫస్ట్ విడత, సెకండ్ విడత, 3 విడతలకు సంబంధించినటువంటి ఫలితాలు ఒకసారి మనం ఈనాడు పేపర్లో చూసుకుంటే దాదాపు మొత్తం 7010 సీట్లు కాంగ్రెస్ గెలిచిందట. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నుండి ఏకగ్రీవమైనటువంటి ఎవరైతే సర్పంచ్ ఉన్నారో 7010 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయట. దాంట్లో మొదటి విడతలో కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 2425 అట. రెండో విడతలో కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 2299 అట. మూడో విడతలో కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 2286 సీట్లు వచ్చినాయట. తర్వాత బీఆర్ఎస్కి వచ్చినటువంటి సీట్లు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 విడతలు కలిపి ఫలితాలు చూసుకుంటే 3502 మాత్రమే వచ్చినాయని చెప్పి ఈనాడు పేపర్లో ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నటువంటి అంశం ఏంది? బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజీలో వచ్చినటువంటి వార్త ఏంది? బీఆర్ఎస్కు 4031 సీట్లు వచ్చినాయని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఈనాడు పేపరు మిగతా పేపర్లో వచ్చినటువంటి వార్త బీఆర్ఎస్కి 3502 అని చెప్తున్నారు. మరి ఎవరిని నమ్మాలా? తర్వాత ఫస్ట్ విడత, సెకండ్ విడత, 3 విడతలు కలిపి బీఆర్ఎస్కు ఫస్ట్ విడతలో 1168 వచ్చినాయట. రెండో విడతలో బీఆర్ఎస్కు 1192, మూడో విడతలో బీఆర్ఎస్కు 1142. సో ఇది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఫలితం. తర్వాత మొత్తం భారతీయ జనతా పార్టీ భాజపా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి 688 స్థానాలు వచ్చినాయట. అంటే బీజేపీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు 688 మంది గెలిచిరట. దాంట్లో మొదటి విడత, రెండో విడత, మూడో విడత కలిపి మనం డిస్కస్ చేస్తే
184 మంది మొదటి విడతలో గెలిచిరట బీజేపీకి, రెండో విడతలో 257 మంది గెలిచిరట, మూడో విడతలో 242 మంది గెలిచిరట. మొత్తానికి 688 మంది గెలిచినారు అనేది వీళ్ళు ఇచ్చినటువంటి డేటా. ఏది బీజేపీకి సంబంధించి. ఇక మొత్తం ఇతరులు అంటే ఇండిపెండెన్స్, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు, ఏ పార్టీకి అవసరం లేనటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ ఎవరెవరు గెలిచారు అనేది ఒకసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఫస్ట్ విడత, సెకండ్ విడత, మూడో విడతలు కలిపి మొత్తం ఓవరాల్గా 1505 మంది గెలిచిరట ఇండిపెండెన్స్, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు. దీంట్లో మొదటి విడతలో 448 మంది, రెండో విడతలో 578 మంది, మూడో విడతలో 479 మంది, ఓవరాల్గా 1505 మంది మొత్తానికి ఇండిపెండెన్స్ గెలిచినటువంటి అంశం. ఇది ఓవరాల్గా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఫలితాలు. ఈ ఫలితాలను చూసి రేవంత్ అన్న పరిశాన్ అవుతున్నాడట. ఎట్లొచ్చినాయి, ఎట్లొచ్చి ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి రేవంత్ అన్న పరిశాన్ అయ్యి ఒకటే రేవంత్ అన్న రిపోర్ట్ అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకునే కార్యక్రమం చేస్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు రిపోర్ట్ ఒకటే ఉండొచ్చు, బీఆర్ఎస్కి ఇన్ని సీట్లు ఎట్లా వచ్చినాయి అదే బాధ ఇప్పుడు రేవంత్ అన్నకి. ఓవరాల్గా రేవంత్ అన్న టార్గెట్ 10,000 పెట్టుకున్నాడు, 10,000 టార్గెట్. సర్పంచ్ ఎన్నికలలో అన్నికంటే మనకి ఎక్కువ సీట్లు రావాలి, ఎంతనా రాని మినిమం 10,000 టార్గెట్ పెట్టుకున్నారు. 8,000 9,000 దాకైనా అచీవ్మెంట్ కావాలనుకున్నారు, కానీ వర్కౌట్ కాలే. రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద బాధ ఏంటంటే, సరే బీఆర్ఎస్ 1,300 గెలిచినా లేకపోతే బీఆర్ఎస్ 3,000 గెలిచినా బాధ లేదు రేవంత్ అన్న, కానీ ఈ ఇండిపెండెంట్స్ 1,500 మంది ఎట్లా గెలిచిర్రు, 1,500 మంది ఎట్లా వచ్చారు అసలు ఇండిపెండెంట్లు? మా పార్టీని కాదని, బీఆర్ఎస్ని కాదని, బీజేపీని కాదని ఇండిపెండెంట్లో జనాలు ఎట్లా ఓటేసి గెలిపించారు? ఇండిపెండెంట్ గెలిస్తే ఫండింగ్ ఏడికెళ్ళి వస్తుంది అనుకురు జనాలు. కాంగ్రెస్ వాళ్ళు బెదిరించిన, కాంగ్రెస్ వాళ్ళు భయపెట్టిన జనాలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఓటేసి గెలిపించారు. ఎట్లా పాసిబుల్ అయింది? జనాలకి ఇంత ధైర్యం ఏంది? జనాలు అసలు ఏమనుకొని ఉండొచ్చు? అధికార పార్టీని జనాలు ఎందుకు నమ్మలేదు? అధికార పార్టీకి జనాలు ఎందుకు షాక్ ఇచ్చారు? ఇదే పెద్ద బాధ రేవంత్ అన్నకి. ఆ బాధతోటే అన్న టక సర్వే చేయించే కార్యక్రమం చేస్తున్నాడు. అసలు ఏం జరిగింది ఏంది అదే షాక్లో ఉన్నాడు అన్న. ఈ రిపోర్ట్ చూసి రేవంత్ అన్న పరిశాన్ అవుతున్నాడు ఈ ఫలితాలు చూసి. సో ఒక రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడట, గ్రామాలలో సర్వేలు చేపిస్తుండట, ఎక్కడ మిస్టేక్ అయింది, ఏం కథ, జనాలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర నుండి, ప్రభుత్వం నుండి జనాలకు మనం ఏమి ఇవ్వాలి, ఏం కావాలని చెప్పి ఓ రిపోర్ట్ తయారు చేయించుకుంటే ఇక ఇంటెలిజెన్స్ వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు తిరుగుతారు, కథ రేవంత్ అన్నకి ఏం చెప్పాలో అవన్నీ చెప్పేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఇది ఓవరాల్గా వినబడుతున్నటువంటి వ్యవహారం, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి రిపోర్ట్. ఇది ఈనాడుకు సంబంధించి, అంటే ఈనాడులో వచ్చినటువంటి అంశం అయితే. సో బీఆర్ఎస్ వాళ్ళు అఫీషియల్గా మాత్రం 1,272 మంది ఇతరులు, 4,000 మంది మావోళ్ళు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చినటువంటి అంశం. సో ఇది కొంత ఫలితాలకు సంబంధించిన వ్యవహారం. ఈ ఫలితాలను చూసి రేవంత్ అనే కొంత పరిశాన్లో ఉన్నాడు. ఏం చేయాలో అన్నకు అర్థమైతలేదు. గ్రామాలలో జనాలు కొంతమంది ఎమ్మెల్యేలను తరిమి కొట్టిరు, కొంతమంది మంత్రులను దగ్గర కూడా రానియలే. మీ వాళ్ళతో మాకేం పని, మా ఊరికి రావద్దు, వాళ్ళతో మాకు అవసరం లేదని చెప్పి మంత్రులను కూడా తరిమి కొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఇవన్నీ జరిగినాయి ఊళ్ళే. గ్రామాలలో జనాలందరూ కూడా మంచి వేడి మీద ఉన్నారు, మంచిగా గట్టిగా కొట్టేటట్టు ఉన్నారు. ఎవరన్నా పోతే వాళ్ళు బాగా కోపం మీద బాధలో ఉన్నారు జనాలు. ఎందుకంటే గెలిచినటువంటి ఎమ్మెల్యే 2 సంవత్సరాల దాకా ఊరుకు రాడు, ఎలక్షన్ టైంలో ఊరికి వస్తాడు. అప్పుడు జనాల కోపం రాదా? ఒక్కసారన్న ఎమ్మెల్యే ఊరికి వచ్చి మరి మీ పరిస్థితి ఏంది, మీకు ఏం కావాలి, నీ నీళ్ళు వస్తున్నాయా, మరి తాగడానికి ఏమైనా డబుల్ బెడ్రూమ్లు ఏమైనా కావాలన్నా, ఏమైనా ఇల్లులు ఉన్నాయా ఉండడానికి, తినడానికి తిండి ఉందేమని అడగాలి కదా ఎమ్మెల్యే వచ్చి. ఓట్ల కోసం వచ్చిండు, ఓటేసినాక గెలిచిన అవతల పడ్డాడు, కథం. ఎమ్మెల్యేల కోపం, ఎమ్మెల్యేలు వచ్చి ఊళ్ళో ప్రచారం చేస్తుంటే జనాల కోపం రాదా? వస్తుంది కదా. అందుకే జనాలు కూడా కాంగ్రెస్కి మంచి బుద్ధి చెప్పారు. ఇప్పుడు రేవంత్ అన్న అందుకే ఆ బుద్ధి చెప్పిన దెబ్బకు రేవంత్ రావు సర్వే చేపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏంది, ఎక్కడ లోపం జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు అనే బాధతో రేవంత్ అన్న ఇప్పుడు టక అందరి దగ్గర సర్వే చేపిస్తున్నట. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పి పరిశాన్లో, షాకింగ్లో ఉన్నాడు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇది సర్వేకి సంబంధించినటువంటి అంశం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రిపోర్ట్లు కొడతా ఉన్నారు, ఈ రిపోర్ట్లు కొట్టకుండా మీరు అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు రిపోర్ట్లు కొట్టకుండా అడ్డుకోవాలంటే ఒక లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అప్పుడే మన ఛానల్ పైన కుట్రలు జరిగాయి, అందరికీ వాస్తవాలు తెలుస్తాయి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.